రిలయన్స్ జియో సెల్యులాయిడ్ ప్రపంచంలో పెను సంచలనం. అయితే ఈ జియో సిమ్ ని ఎలా పొందాలో చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు. జియో సిమ్ కార్డ్ పొందినా దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో తెలియదు. దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వారికి కొన్ని సూచనలు. రిలయన్స్ సిమ్ కావాల్సిన వారు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాక్ అండ్ బ్యాక్ తీసుకుని కలర్ ఫోటోలు తీసుకుని రిలయన్స్ స్టోర్ కో లేదా కంపెనీ సూచించిన మరే ఇతర స్టోర్ కో వెళ్లి అప్లై చేసుకోవాలి. మీరు వాడే ఫోన్ ను బట్టి ఆ సైజ్ సిమ్ మీ సిమ్ స్లాట్ లో పెట్టుకోవడానికి రిలయన్స్ సిబ్బంది సహకరిస్తారు. సింగిల్ సిమ్ అయితే ఓ పని చేయండి, మీరు ముందుగానే ఇచ్చిన మీ వేరే నంబర్ కు మీ సిమ్ టెలి వెరిఫికేషన్ కు సిద్ధం అనే మెసేజ్ వచ్చే వరకు పాత సిమ్ వాడండి. ముందుగానే జియో జాయిన్ అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. టెలి వెరిఫికేషన్ కు సిద్ధం అనే మెసేజ్ వచ్చాక ఈ జియో సిమ్ వేసుకోండి. మీ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో యాక్టివ్ సెల్యులార్ నెట్వర్క్స్ అనే చోట రిలయన్స్ జియోను సెలెక్ట్ చేసుకోండి. మీది డ్యూయల్ సిమ్ అయితే మొబైల్ డేటా దగ్గర జియోను సెలెక్ట్ చేసుకుని మొబైల్ డేటాను ఆన్ లో పెట్టండి. తరువాత జియో జాయిన్ యాప్ లో ఓ బటన్ నొక్కితే చాలు, ఆటోమేటిక్ గా మీ సిమ్ నంబర్ మీ ఫోన్ లో రిజిస్టర్ అయిపోతుంది. వెంటనే మీకు సిగ్నల్ బార్స్ కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత 1977 కి ఆ సిమ్ నుంచే కాల్ చేయండి. అంటే మీ జియో జాయిన్ యాప్ నుంచే కాల్ చేయాలి. మీ ఫోన్ లో 4G సౌకర్యం ఉంటే చాలు. వోల్టీ ప్రత్యేకంగా ఉందా లేదా చెకింగులు ఏమీ అవసరం లేదు. ఆ యాప్ నుంచి కాల్ చేశాక మీ ఆధార్ కార్డు వివరాలు IVRS లో అడుగుతారు. మీ ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు నమోదు చేయమని అడుగుతారు. అంతే, కాసేపటికల్లా మీ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. వెంటనే మొబైల్ డేటా వాడుకోవచ్చు. జియో జాయిన్ యాప్ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు. జియో మొబైల్ స్పీడ్ మాత్రం చాలా బాగుంది అంటూ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మీరు కూడా జియో మొబైల్ తో అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు 4G ని కూడా ఎంజాయ్ చేయండి.